పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ భారీ రోడ్ షో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నర్సాపురం పార్లమెంటరీ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. ఈ ర్యాలీ తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్ టీడీడీ కళ్యాణ మండపం, పంప్ హౌసింగ్ బోర్డు కాలనీ మీదుగా కొండ్రుప్రోలు, ఎల్లగ్రహారం, మెట్ట ఉప్పరిగూడెం, దండకర్ర మీదుగా మాధవరం, జగన్నాథపురం, నవాబుపాలెం, ప్రత్తిపాడు వరకు సాగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కనుమూరి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటేనని అన్నారు. కావాలనే ఆంధ్ర, తెలంగాణ మధ్య గొడవలు పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహంతో మీకు అర్థమవుతుంది. పాస్బుక్ చూసుకుంటే ఇంకా మనం ఈ 16,000 కాకుండా అదనంగా కూడా మనం వడ్డీ రూపంలో పెట్టాం. అందుకని మనం రుణమాఫీ కింద ఒక్క రూపాయి కూడా తీయలేదు. మరి మనతోటి ఎదురు కట్టించారు చంద్రబాబు నాయుడు. దీనికి ప్రతి ఒక్కరు కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మీరందరూ రాష్ట్ర సోదరులందరూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. మరి డ్వాక్రా రుణం అంతా కూడా 4 వాయిదాలు వెనక్కి ఇచ్చేస్తారు. కాబట్టి ఈ రుణం తీరిపోయిన తర్వాత మళ్ళీ కొత్త రుణానికి వడ్డీ లేదు అప్పిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. అలాగే మరి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఉన్న బీసీ మహిళలందరికీ కూడా 75,000 రూపాయలు మరి మీ అందరికీ పెన్షన్ రూపంలో 4 సంవత్సరాల్లో ఇవ్వబోతా ఉన్నాడు. అంతేకాకుండా 1000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు చేయబోతా ఉన్నాడు. అలా అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఒక్కొక్క సాధన మీ ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపించినందుకు సంవత్సరానికి 15,000 చొప్పున 4 సంవత్సరాల్లో 60,000 మీ ఖాతాలో వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే ఒక్కొక్క కుటుంబానికి ఈ నవరత్నాల ద్వారా 2-3 లక్షల నుంచి 5-6 లక్షల వరకు కూడా రాబోతుందన్న విషయాన్ని మీరందరూ గ్రహించి మరి దేశం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మన నర్సాపురం పార్లమెంటు ఓటు రఘురామకృష్ణరాజు గారికి ఫ్యాన్ గుర్తుకి, అలాగే తాడేపల్లిలో అసెంబ్లీ ఓటు నాకు ఫ్యాన్ గుర్తుకి